సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. నాయకుడిగా కాదు సేవకుడిగా పనిచేస్తా అన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. తండ్రిని కోల్పోయిన చిన్నారులను హక్కున చేర్చుకున్న జిఆర్ ఫౌండేషన్ ను అభినందించిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్. మేకల గీత ఏడుకొండలు దంపతుల కూతురు తపస్విని డోలారోహణ కార్యక్రమానికి హాజరైన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో అంగరంగ వైభవంగా అధ్యయనోత్సవాల వేణుగోపాల స్వామి అవతారంలో దర్శనమిచ్చిన స్వామివారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులను గౌరవించే విధానాన్ని నేర్పించాలన్న మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు. నూతన అక్షయ కంప్యూటర్స్ సేల్స్ అండ్ సర్వీసెస్ స్టోర్ ను ప్రారంభించిన జిహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. ఆమ్ ఆద్మీ జిల్లా నాయకులు డాక్టర్ కల్లెపల్లి నరేష్ నిర్వహిస్తున్న రాఘవేంద్ర ల్యాబ్ 10వ వార్షికోత్సవ సంబరాలు. ఆలేరు పట్టణ కేంద్రంలో బజరంగ్ యూత్ వార్షికోత్సవ సందర్భంగా స్థానిక ఎస్ఆర్ కాలేజీలో 10వ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ మరియు చెస్ క్యారమ్ పోటీలు. సీనియర్ జర్నలిస్ట్ ముల్లుకుల రవికుమార్ జన్మదిన సందర్భంగా పూలమాల శాల్వాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన తోటి జర్నలిస్టులు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి వినతి పత్రం అందించిన కానిస్టేబుల్ గా ఎంపికైన అభ్యర్థులు. ఆలేరులోని శ్రీరామకృష్ణ విద్యాలయంలో విజ్ఞాన ప్రదర్శన. దేవరకొండలోని ఎంకేఆర్ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం. అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన సిపిఐ ఎంఎల్ ప్రజాపంత జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. బీర్ల ఐలయ్య ఆలేరు ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రభుత్వ విప్గా నియామకమైనందుకు ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించి సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బీర్ల ఐలయ్యను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడారు. బీర్ల ఐలయ్య ఆలేరు ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రభుత్వ విప్గా నియామకమైనందుకు ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించి సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బీర్ల ఐలయ్యని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ప్రభుత్వ నిధులతో పాటు నా సొంత నిధులతో గ్రామాలను అభివృద్ధి చేస్తానని తెలిపారు. 50,000 మెజారిటీ ఇచ్చి గెలిపించిన బొమ్మల రామారం మండల గ్రామ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. తన గెలుపుకు కృషి చేసిన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారానికి 2-3 రోజులు బొమ్మల రామారం మండలంలో పర్యటిస్తానని, ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ నిధులతో పాటు బిర్లా ఫౌండేషన్తో గ్రామాలు అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బొమ్మల రామారం మండలంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. తండ్రిని కోల్పోయిన చిన్నారులను జిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హక్కున చేర్చుకున్నారు. ఈ సందర్భంగా దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు కోసం బంగారు బాటలు వేయడానికి జిఆర్ ఫౌండేషన్ ముందుకు వస్తున్నందుకు వారిని అభినందిస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తండ్రిని కోల్పోయిన చిన్నారులను జిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హక్కున చేర్చుకున్నారు. ఈ సందర్భంగా దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు కోసం బంగారు బాటలు వేయడానికి జిఆర్ ఫౌండేషన్ ముందుకు వస్తున్నందుకు వారిని అభినందిస్తున్నానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడ్డ ప్రాంతంలోని గిరిజనులు ఆర్థికంగా వెనుకబడి విద్యకు దూరంగా ఉండరాదని తలంపుతో వారిని చేరదీసే జిఆర్ ఫౌండేషన్ కోసం ప్రభుత్వ తరఫున తన పూర్తి సహకారం అందిస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ నియోజకవర్గం 10 టీవీ రిపోర్టర్ కేతావత్ రాధాకృష్ణ, 8వ వార్డు కౌన్సిలర్ నేతల భాగ్యలక్ష్మి శ్రీనివాస్, కిన్నెర హరికృష్ణ, జిఆర్ ఫౌండేషన్ సభ్యులు కుర్ర కళ్యాణ్ నాయక్ కుమార్, నువ్వు సవత్ రాజు, కనుగుల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
నాంపల్లి మండల పరిధిలోని రేపల్లి గ్రామానికి చెందిన మేకల గీత ఏడుకొండలు దంపతుల కూతురు తపస్విని డోలారోహణ కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. అనంతరం వారు మాట్లాడారు. నాంపల్లి మండల పరిధిలోని రేవల్లి గ్రామానికి చెందిన మేకల గీత ఏడుకొండలు దంపతుల కూతురు తపస్విని డోలారోహణ కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తన దగ్గరి సహచరులైనా తప్పు చేస్తే సహించేది లేదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని, తప్పు చేసి కాపాడమంటే క్షమించే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు. మండల పరిధిలోని పలు గ్రామాలలో ఉన్నటువంటి బెల్ట్ షాపులను నివారించాలని ఆయన పోలీస్ శాఖ వారికి సూచనాప్రాయంగా తెలియజేశారు. అదేవిధంగా నాంపల్లి మండల కేంద్రంలోని నాగుల చెరువులో బస్టాండ్ నిర్మాణం చేయడం సరైన పద్ధతి కాదని, ఎఫ్టీహెచ్ ఎల్ జోన్లో నిర్మాణాలు చేపట్టడం చట్ట విరుద్ధమన్నారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి ఎస్ఐ లచ్చిరెడ్డి, నాంపల్లి జెడ్పీటీసీ ఎల్గోటి వెంకటేశ్వర రెడ్డి, నాంపల్లి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కొమ్ము భిక్షం, కాంగ్రెస్ నాయకులు పూల వెంకటయ్య, ఎరెడ్ల రఘుపతి రెడ్డి, వైస్ ఎంపీపీ పానగంటి రజనీ వెంకన్న, శీలం జగన్మోహన్ రెడ్డి, గజ్జల శివారెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి, లింగోటం సర్పంచ్ అంగిరేకుల పాండు, సర్పంచ్ అబ్బనబోయిన చందు యాదవ్, ఎరెడ్ల నారాయణ రెడ్డి, రామ్దాస్, తండా సర్పంచ్ నీలా రవినాయక్, కత్తి రవీందర్ రెడ్డి, వీరమల్ల సందీప్ గౌడ్, వీరమల్ల సైదుల్ గౌడ్, బుషుపక్క సంజీవ, ఈద శేఖర్ తదితరులు పాల్గొన్నారు. స్టడీ రెడీ అన్న, మొబైల్ కొద్ది బ్యాక్ సైడ్ పెట్టవా? అన్న కొండలనా కొండలనా ఇటు సైడ్ చూడు, కొండలనా స్ట్రైట్ స్ట్రైట్ చూడు, కొండలు ఇటు సైడ్ చూడండి సార్. ఓకే సార్, కొండలనా కొండలనా అదిగానే చెప్తాను. ఉంటే అలాంటి కాదు, అన్అఫీషియల్గా కట్టాలి. మీకు ఎక్కడ నాంపల్లి కట్టడం కరెక్ట్ కాదు, పర్మిషన్స్ రావు. రాంపై 2 ఎకరాలు ఇచ్చి 3 ఎకరాలు అది కట్టచ్చు కదా. ఏమేమి ట్రాన్స్ఫార్మర్ సర్లే, అవసరమైనప్పుడు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో అధ్యయనోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అధ్యయనోత్సవాల్లో భాగంగా ఆదివారం 2వ రోజు స్వామివారు వేణుగోపాల స్వామి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేణుగోపాల స్వామి అవతారంలో ప్రధాన ఆలయ తిరువీధుల్లో స్వామివారు ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో అధ్యయనోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అధ్యయనోత్సవాలలో భాగంగా 2వ రోజు స్వామివారు వేణుగోపాల స్వామి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేణుగోపాల స్వామి అవతారంలో ప్రధాన ఆలయ తిరువీధులలో స్వామివారు ఊరేగింపు భక్తులను కనువిందు చేశారు. మరోవైపు ఆలయ అర్చకులు స్వామివారిని వేణుగోపాల స్వామి అలంకరణలో చూడముచ్చటగా తీర్చిదిద్దారు. ప్రత్యేకమైన పూలతో స్వామివారిని స్వరంగ సుందరంగా అలంకరించారు. వజ్ర వైడూరాలు ధరించి స్వామివారు ఆలయ తిరువీధుల్లో ఊరేగిస్తూ దగదగ మెరిసిపోయారు. లోక కళ్యాణం కోసం స్వామివారు వేణుగోపాల స్వామి అవతారం ఎత్తారని ఆలయ అర్చకులు తెలిపారు.
చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని స్థానిక జయశ్రీ గార్డెన్లో ట్రినిటీ స్కూల్స్ యాజమాన్యం వారు మాతృ పితృ పాదపూజ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ వెండెడ్డి రాజు సంధ్యా దంపతులు పాల్గొని ప్రసంగించారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని స్థానిక జయశ్రీ గార్డెన్లో ట్రినిటీ స్కూల్ యాజమాన్యం వారు మాతృ పితృ పాదపూజ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ వెండెడ్డి రాజు సంధ్యా దంపతులు పాల్గొని మాట్లాడుతూ తల్లిదండ్రులను విద్యార్థులు గౌరవించే విధానాన్ని నేర్పించడంలో ట్రినిటీ స్కూల్ యాజమాన్యం ముఖ్య భూమిక పోషించి విద్యార్థులను చక్కగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. తల్లిదండ్రులకు తమ పిల్లలకు ఉన్నటువంటి ప్రేమానురాగాలను పాదపూజ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించడం వలన భవిష్యత్తు తరాలకు తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి అనే తపన వారిలో ఏర్పడుతుందని అన్నారు. అదేవిధంగా చిన్నారులతో పాదాలను కడిగించుకున్నటువంటి తల్లిదండ్రులు కూడా వాళ్ళ తల్లిదండ్రులను అంతే ప్రేమతో చూసుకోవాలని గుర్తు చేశారు. చిన్నారుల తల్లిదండ్రులకు అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఆర్డీఓ జగన్నాథం, కౌన్సిలర్ పోలోజు శ్రీధర్ బాబు, బొడిగే బాలకృష్ణ, నాయకులు బొబ్బిల్ల మురళి తదితరులు పాల్గొన్నారు. మన్సూరాబాద్ డివిజన్ బాలాజీ నగర్ సహారా రోడ్డులో నూతనంగా పెట్టిన అక్షయ కంప్యూటర్స్ సేల్స్ అండ్ సర్వీసెస్ 6వ స్టోర్ను ఆదివారం జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కుప్పల నరసింహారెడ్డి, బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామా రంగారెడ్డిలు స్టోర్ యాజమాన్యంతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడారు. మన్సూరాబాద్ డివిజన్ బాలాజీ నగర్ సహారా రోడ్డులో నూతనంగా పెట్టిన అక్షయ కంప్యూటర్స్ సేల్స్ అండ్ సర్వీసెస్ 6వ స్టోర్ను ఆదివారం జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కుప్పల నరసింహారెడ్డి, బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామా రంగారెడ్డిలు స్టోర్ యాజమాన్యంతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ అక్షయ స్టోర్లో ఆధునిక సమాజంలో ఉపయోగకరమైనటువంటి సాఫ్ట్వేర్కు సంబంధించిన కంప్యూటర్స్, సేల్స్ అండ్ సర్వీసెస్, వివిధ రకాల సామాగ్రి అందుబాటులో ఉంటుందని ఈ ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాజమాన్యం వీణా, విఘ్నేశ్వరరావు, మాస్టర్ భరత్ భూషణ్, బీజేపీ మహిళా నాయకులు కవితారెడ్డి, నాయకులు పాతూరి శ్రీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేటలోని ఆమ్ ఆద్మీ జిల్లా నాయకులు డాక్టర్ కల్లేపల్లి నరేష్ నిర్వహిస్తున్న రాఘవేంద్ర ల్యాబ్ 10వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఆర్యవైశ్య సంఘం నాయకులు, మెడికల్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ నాయకులు గుండా శ్రీనివాస్ గుప్తా మాట్లాడారు. ఆదివారం ఆమ్ ఆద్మీ జిల్లా నాయకులు డాక్టర్ కల్లేపల్లి నరేష్ నిర్వహిస్తున్న రాఘవేంద్ర ల్యాబ్ 10వ వార్షికోత్సవ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఆర్యవైశ్య సంఘ నాయకులు, మెడికల్ డ్రగిస్ట్ అసోసియేషన్ నాయకులు గుండా శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ కరోనా సమయంలో రాఘవేంద్ర ల్యాబ్స్ సమాజానికి చేసిన సేవలు అభినందనీయమని తెలిపారు. డాక్టర్ కన్నెపల్లి నరేష్ వ్యాపార రంగంలో రాణిస్తూనే కరోనా సమయంలో ఎంతో మందికి సేవలు అందించాడని కొనియాడారు. పేద ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తూ మన్నలను పొందుతున్నారని అన్నారు. మునుముందు ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కొంచెర్ల మధు, అనంతుల వంశీ, వేముల శ్రీనివాస్, సరిత తదితరులు పాల్గొన్నారు. ఆదివారం బజరంగ్ యూత్ వార్షికోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక ఎస్ఆర్ కాలేజ్లో 10వ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్, చెస్ మరియు క్యారంలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ముఖ్య అతిథిగా స్థానిక ఎస్ఐ వెంకట శ్రీను, అవార్డు గ్రహీత సీనియర్ రిపోర్టర్ తిరునగిరి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎంఏ ఎజాజ్ పాల్గొని బహుమతులు అందజేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బజరంగ్ యూత్ వార్షికోత్సవ సందర్భంగా స్థానిక ఎస్ఆర్ కాలేజీలో 10వ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ మరియు చెస్ క్యారమ్ పోటీలను నిర్వహించారు. బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక ఎస్ఐ వెంకట శ్రీను, అవార్డు గ్రహీత సీనియర్ రిపోర్టర్ తిరునగిరి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎంఏ ఏజాజ్ పాల్గొని పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. విజేతగా నిలిచిన విద్యార్థులు శివకార్తిక్, దీక్షిత, సునీల్ కుమార్, శ్రావణి, శివవర్ధిన్, వైష్ణవి, అఖిల, స్వాతి, చంద్రిక, గణేష్, జ్ఞానేశ్వర్, అక్షర, నందిని, అక్బర్, రాజేష్. ఈ కార్యక్రమంలో బజరంగ్ యూత్ అధ్యక్షుడు సీస శివ, కంసాని మహేష్, మోరిగాడి వైకుంఠం, లక్కకుల సంతోష్, మోరిగాడి వంశీ, మార్గం క్రాంతి, సిద్ధగోని శ్రవణ్, మంగా రాకేష్, చంద్రగిరి శివ, చరణ్, శివ తదితరులు పాల్గొన్నారు. అదే జనరల్ నాలెడ్జ్. కాబట్టి మన సీనియర్ చెప్పినట్టు మీరు కూడా మన ఆలేరు పేరుని కాపాడాలి, ఐఏఎస్ ఐపీఎస్లో మీరు కూడా కొట్టాలని చెప్పేసి నేను కోరుకుంటూ అందరికీ ఆల్ ద బెస్ట్. గత వారం నిర్వహించినటువంటి లాస్ట్ వీక్లో మనం కండక్ట్ చేసినటువంటి చెస్ ప్రోగ్రాంలో ఫస్ట్ ప్రైజ్ అమ్మాయిలో టీ శ్రావణి. చెప్పిన గత ఆదివారం నిర్వహించినటువంటి టాలెంట్ టెస్ట్కి ఈరోజు బహుమతి ప్రదానోత్సవం చేయడం జరిగింది. అలాగే బజరంగ్ యూత్ సహాయ సహకారాలు ఉండబట్టే నేను ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే విద్యార్థులు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. సో ఇలాంటి కార్యక్రమాలు ముందు ఎన్నో కార్యక్రమాలు చేస్తాము. దానికి పెద్దల సహకారం ఎస్ఐ గారిదైనా సరే, ఏజాస్ అన్న గారిదైనా సరే, అన్న సిరినా గారి సహకారాలు ఉండాలని నేను కోరుకుంటున్నాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్.
ఆదివారం సీనియర్ జర్నలిస్ట్ ముల్లకుల రవికుమార్ జన్మదినం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని తోటి జర్నలిస్టులు ఘనంగా పూలమాల శాల్వాలతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సీనియర్ జర్నలిస్ట్ ముల్లకుల రవికుమార్ జన్మదిన సందర్భంగా తోటి జర్నలిస్టులు ఘనంగా పూలమాల శాల్వాలతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జన్మదిన వేడుకల్లో పాల్గొన్న వారిలో జర్నలిస్టులు గుండు మహేందర్, హన్మకొండ ఉపేంద్రచారి, ఆర్ఏ భానుప్రసాద్, కుళ్ళ సిద్ధులు, కొరుటూరి ఉపేందర్, గుండు మధుసూదన్, సీసా సాయి, ఉపేందర్ గౌడ్ తదితరులున్నారు. దగ్గరికి క్లోజ్ దూరం 10 నిమిషాలు ఇట్లా దగ్గర మళ్ళీ తెలంగాణ రాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్గా ఎంపికైన అభ్యర్థులందరూ ఆదివారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు. ఎంపికైన అభ్యర్థులను వెంటనే మెడికల్ టెస్టులు నిర్వహించి ట్రైనింగ్కు పంపేలా చొరవ చూపాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్గా ఎంపికైన అభ్యర్థులందరూ ఆదివారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు. ఎంపికైన అభ్యర్థులను వెంటనే మెడికల్ టెస్టులు నిర్వహించి ట్రైనింగ్కు పంపేలా చొరవ చూపాలని కోరారు. అదేవిధంగా నోటిఫికేషన్ విడుదల రోజు నుండి నేటి వరకు జరిగిన అన్ని విషయాల గురించి వివరించడం జరిగిందని, ఈ విషయంపైన చాలా సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన 16,000 మంది అభ్యర్థులకు న్యాయం చేసి త్వరలో ట్రైనింగ్కు వెళ్లేలా ప్రయత్నిస్తానని మాటిచ్చారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ అభ్యర్థులు కట్టా ఉదయ్ కిరణ్, మండ్ర శివకృష్ణ, గంగాపురం శ్రీకాంత్, కర్తాల వినయ్ కుమార్, తూర్పటి మహేష్, చింతకింది శ్రీకాంత్, బోయరాజు, వండుకోతు, సంతోష్ కుమార్, ఎర్ర నవీన్ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక శ్రీ రామకృష్ణ విద్యాలయంలో విజ్ఞాన ప్రదర్శన, స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్తో పాటు గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ దివ్యజనని శ్రీ శారదామాత గీతా జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ బండిరాజుల శంకర్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక శ్రీ రామకృష్ణ విద్యాలయంలో విజ్ఞాన ప్రదర్శన, స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్తో పాటు గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ దివ్యజనని శ్రీ శారదామాత గీత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ పండిరాజుల శంకర్ మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో అగ్రగామిగా ఉంటూనే ఆధ్యాత్మిక రంగంలో సైతం విద్యార్థులు తగిన జ్ఞానం కలిగి ఉండాలని అన్నారు. విద్యార్థులు బాల్యం నుండే నూతన ఆవిష్కరణల పట్ల ఆసక్తి కలిగి ఉండాలని, అలాగే ఆధ్యాత్మిక ధార్మిక రంగాల్లో సైతం ముందుండాలని, మన ధర్మాన్ని సాంప్రదాయాలను ఆచరిస్తూ కాపాడుకోవాలని అన్నారు. గొప్ప వాళ్ళ జీవిత చరిత్రలను చదివి స్ఫూర్తి పొందాలని శంకర్ అన్నారు. విజ్ఞాన ప్రదర్శనను తల్లిదండ్రులు సందర్శించి విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ తరిగొప్పుల రమేష్, ఆచార్యులు జూకంటి సిద్ధులు, నారగోని భీమేష్, బొడ్డు రమేష్, గుగ్గిళ్ళ జయమ్మ, మాడిశెట్టి వాణిశ్రీ, కడారి పరమేశ్వరి, కాయితి అన్నపూర్ణ, అంబాల ప్రసన్నలక్ష్మి, పెండం విజయ భవాని, అప్పల స్వరూప, మైలబోయిన పావని, ఆత్మకూరి దీపిక, యునగందుల కవిత, యానాల సరస్వతి, గుండు లలిత, వంగపల్లి శ్వేత, మేడిశెట్టి భవాని తదితరులు పాల్గొన్నారు.
पद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृतिभिः देवैः सदा वंदिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा नमः 2020-23 విద్యా సంవత్సరం డిగ్రీ బ్యాచ్ బీకామ్ విద్యార్థులంతా అల్లుమ్మి అసోసియేషన్గా ఏర్పడి ఆదివారం దేవరకొండ పట్టణంలోని ఎంకేఆర్ డిగ్రీ కళాశాలలో మరోమారు గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు డాక్టర్ లకుమాల ప్రేమ్ కుమార్ మాట్లాడారు. 2020-23 విద్యా సంవత్సరం డిగ్రీ బ్యాచ్ బీకామ్ విద్యార్థులంతా అల్లుమ్మి అసోసియేషన్గా ఏర్పడి ఆదివారం దేవరకొండ పట్టణంలోని ఎంకేఆర్ డిగ్రీ కళాశాలలో మరోమారు గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు డాక్టర్ లకుమాల ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ గడిచిన 20 సంవత్సరాల్లో ఎన్నో జ్ఞాపకాలను దూరం అయ్యాయని వాటిని మళ్లీ దగ్గరకు చేర్చే కార్యక్రమమే అల్లుమ్మి అసోసియేషన్ గెట్ టుగెదర్ కార్యక్రమం అని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవి నాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆనాటి ఉపాధ్యాయులైన కొండూరు ఆంజనేయులు, వనం మల్లయ్యలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ గడిచిన కాలం తిరిగి రానిదని 20 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుగులను విద్యార్థులు చవిచూశారని అన్నారు. మరింత అభివృద్ధి కోసం కష్టపడి భవిష్యత్తు పిల్లల కోసం పాటుపడాలని, దీనితో పాటు చదువుకున్న కళాశాలలకు ఆర్థికంగా సామాజికంగా సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా 30 మంది విద్యార్థులు పాల్గొనగా వారికి కమిటీ షీల్డ్లను బహుకరించారు. భవిష్యత్తు కార్యాచరణపై సమీక్షించుకుని ముందుకు పోతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కొండూరు ఆంజనేయులు, వనం మల్లయ్య, డాక్టర్ లకుమాల ప్రేమ్ కుమార్, డాక్టర్ శ్రీరామదాసు, రామకృష్ణ, ఎంకేఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవి నాయక్, శోభ, గీత, సుజాత తదితరులు పాల్గొన్నారు. that succeed life, who are truly with the students who are representing their class station by the HERS faculty members along with the past years lecturers with the Department of Commerce, that is known as Malay Garu, and along with the Anjaneyu Garu, the Department of Commerce. They are representing their class station. చప్పట్లు కొట్టాలి. చాలా 5 నిమిషాలు విషయాలు మనసులో వచ్చాయి. ఈ స్థాయి నుంచి వాళ్ళకి నేను 3 సంవత్సరాలు రిటైర్ మీరు 20 సంవత్సరాలు రిటైర్. కానీ ఇప్పుడు ఈ స్థాయి నుంచి సాధ్యమైనట్టుగా ఆరోగ్యంతో పాటు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కావాలి. మనం సంపాదించిన దాంట్లో కొంత సేవ్ చేసుకోవాలి. ఆల్రెడీ సంపాదించారు, కానీ సంపాదించాం కాబట్టి అక్కడికి ఆగిపోకుండా, అభివృద్ధి చెందాం కాబట్టి ఆగిపోకుండా, ఫుల్ స్టాప్ చేయకుండా ఇంకా నేర్చుకోవాలి, ఇంకా అభివృద్ధి చెందాలి, ఇంకొద్దిగా ఏం చేయాలి, చేసిన దాంట్లో కొంత సహాయం చేయాలి, కొంత దాచుకోవాలి. మొత్తం ఖర్చు పెట్టద్దు, మొత్తం సహాయం చేయొద్దు, కొంత దాచుకోవాలి. నేను చాలా అనుభవంగా చెప్తున్నాను. నలుగురు పిహెచ్డి కంప్లీట్ చేసినటువంటి బ్యాచ్ నాకు తెలిసి ఇదే బ్యాచ్ అనుకుంటాను. నేను టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి ఏ బ్యాచ్లో కూడా ఇంతమంది ఒకే బ్యాచ్లో 4 పిహెచ్డీ కంప్లీట్ చేశారు, మల్టిపుల్ డిగ్రీలతోటి. దట్టు 4 పిహెచ్డీలు విచిత్రం ఏంటంటే బీకామ్కి వెళ్ళి వచ్చి 4 డిఫరెంట్ సబ్జెక్టులలో పిహెచ్డీ కంప్లీట్ చేశారు. సో ఒకరేమో మేనేజ్మెంట్ సైడ్, ఒకరు లైబ్రరీ సైడ్, ఒకరు లాంగ్వేజ్ సైడ్, ఒకరు కామర్స్ సైడ్. సో 4 డిఫరెంట్ పిహెచ్డీలు సో ఇలాంటి బ్యాచ్ అనేటటువంటి దీంతో పాటు కామర్స్కి వెళ్ళి బీఎడ్ టీచింగ్ ప్రొఫెషన్కి పోవడం అనేటటువంటిది
ఆ టైంలో 2000+ టైంలో చాలా హార్డిల్స్ ఉంటాయి. 2000 నుంచి 2003 విద్యా సంవత్సరానికి సంబంధించి బీకామ్ విద్యార్థులందరము పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా గ్రూప్కు సంబంధించి 60 మంది విద్యార్థులలో దాదాపు 40 మంది విద్యార్థులు హాజరు కావడం జరిగింది. మాకు చదువు చెప్పినటువంటి గురువర్యులు ఆంజనేయులు సారు అండ్ మల్లయ్య సారు ఈ సభకు ముఖ్య అతిథులుగా విచ్చేసి వారి యొక్క అనుభవాలు, వారు నేర్పినటువంటి పాఠాలు, వారి యొక్క క్రమశిక్షణ మా లైఫ్లో ఏ విధంగా ఉన్నదో ఈరోజు మేము ఈ స్థాయిలో ఉండి చూపించడమే విద్యార్థులుగా మేము వారికి ఇచ్చేటటువంటి గురు కానుక. ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 2000 సంవత్సరం 2003 సంవత్సరం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నటువంటి మిత్రులంతా ఈరోజు కలవడం జరిగింది. ఇక్కడ పూర్తి చేసుకున్నటువంటి మిత్రులు ఈరోజు సమాజంలో వివిధ హోదాల్లో మంచి గొప్ప కీర్తి ప్రతిష్టలు సాధిస్తూ ఈ ఎంకేఆర్ డిగ్రీ కళాశాలకు ఒక వన్నె తెచ్చే విధంగా ఒక పూర్వ విద్యార్థుల సమావేశం ఈరోజు కలవడం జరిగింది. అదేవిధంగా ఇదే కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఇదే కళాశాలకు ప్రిన్సిపల్ ఇచ్చేసినటువంటి మా మిత్రుడు డాక్టర్ రవినాయకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన యొక్క ఇనిషియేషను, అదేవిధంగా మిత్రుడు ప్రేము, మిగతా యొక్క విద్యార్థుల యొక్క ఇనిషియేషన్ తోటి ఈరోజు కలవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా గురువర్యులు ఆ సమయంలో మల్లయ్య సార్ గారికి, ఆంజనేయులు సార్ గారికి సన్మానించుకొని వారి యొక్క ఆశీర్వాదం కూడా తీసుకున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇదే విధంగా అంటే కేవలం మేము కలుసుకోవడం కాకుండా మేము చదువున్నటువంటి ఈ కళాశాలకు భవిష్యత్తులో మా నుంచి ఏదైనా సహకారాలు అది ధన రూపేణ కానీ, మేము వివిధ రకాల యూనివర్సిటీల్లో కూడా పనిచేస్తున్నాం గెస్ట్ లెక్చర్స్ రూపంలో కానీ, అదేవిధంగా కళాశాలకు ఏదైనా సంబంధించిన విషయంలో కూడా మేము అందరం కూడా ముందుంటామని మా మిత్రుడు రవినాయక్కి మేము హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క సంస్కృతి ఏదైతే ఉన్నటువంటి ఈ పూర్వ విద్యార్థుల సమావేశం, దాన్ని రీయూనియన్ అని కానీ, అదేవిధంగా వచ్చి ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక విక్రమ్ భవన్లో సూర్యాపేట నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని ఆ పార్టీ డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రేణుక అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ పాల్గొని ప్రసంగించారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక విక్రమ్ భవన్లో సూర్యాపేట నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని ఆ పార్టీ డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రేణుక అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ పాల్గొని మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి 10 సంవత్సరాల నుండి ప్రజలను మోసం చేసిందని, అనేక వాగ్దానాలు అమలు చేయకుండా, పేదలకు నివాస స్థలం కల్పించకుండా పేద ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. పేదలందరికీ డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన పాలకుడు ఎక్కడో ఒకటి ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. జిల్లాలో నిలువ నీడలేని పేద ప్రజల కోసం మా పార్టీ ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాలుగా సూర్యాపేట, నేరేడుచెర్ల, కోదాడ పట్టణాలలో ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకొని నివసిస్తుంటే వాటిని గత పాలకులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు తొలగించాలని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొద్ది సంవత్సరాలుగా బతుకుదెరువు కోసం గ్రామాల నుండి పట్టణాలకు వలస వచ్చి అద్దె గదులలో నివాసం ఉంటున్నారని అన్నారు. కిరాయి కట్టలేక చనిపోతే శవాన్ని కిరాయి ఇంటి దగ్గరికి తీసుకొని పోలేని పరిస్థితి ఉందన్నారు. అందుకే ప్రజా వ్యతిరేక బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని సమగ్ర సర్వే నిర్వహించి అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరారు. లేకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎఫ్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, పార్టీ నాయకులు పేర్ల నాగయ్య, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి బుక్యా రామ్జీ, పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షులు చంద్రకళ, జిల్లా ఉపాధ్యక్షులు సూరం రేణుక, కోశాధికారి జయమ్మ, ఐఎఫ్టియు జిల్లా నాయకులు వజీద్, గులాం, హుసేన్, యోషోబు, రమణ, గౌరమ్మ, లక్ష్మి, వెంకటమ్మ, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. నాయకుడిగా కాదు సేవకుడిగా పనిచేస్తా అన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. తండ్రిని కోల్పోయిన చిన్నారులను హక్కున చేర్చుకున్న జిఆర్ ఫౌండేషన్ ను అభినందించిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్.
మేకల గీత ఏడుకొండలు దంపతుల కూతురు తపస్విని డోలారోహణ కార్యక్రమానికి హాజరైన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో అంగరంగ వైభవంగా అధ్యయనోత్సవాల వేణుగోపాల స్వామి అవతారంలో దర్శనమిచ్చిన స్వామివారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులను గౌరవించే విధానాన్ని నేర్పించాలన్న మున్సిపల్ చైర్మన్ వెంకటరెడ్డి రాజు. నూతన అక్షయ కంప్యూటర్ సేల్స్ అండ్ సర్వీసెస్ స్టోర్ను ప్రారంభించిన జిహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. ఆమ్ ఆద్మీ జిల్లా నాయకులు డాక్టర్ కల్లెపల్లి నరేష్ నిర్వహిస్తున్న రాఘవేంద్ర ల్యాబ్ 10వ వార్షికోత్సవ సంబరాలు. ఆలేరు పట్టణ కేంద్రంలో బజరంగ్ యూత్ వార్షికోత్సవ సందర్భంగా స్థానిక ఎస్ఆర్ కాలేజీలో 10వ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ మరియు చెస్ క్యారమ్ పోటీలు. సీనియర్ జర్నలిస్ట్ ముల్లుకుల రవికుమార్ జన్మదిన సందర్భంగా పూలమాల శాల్వాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన తోటి జర్నలిస్టులు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి వినతి పత్రం అందించిన కానిస్టేబుల్గా ఎంపికైన అభ్యర్థులు. ఆలేరులోని శ్రీరామకృష్ణ విద్యాలయంలో విజ్ఞాన ప్రదర్శన. దేవరకొండలోని ఎంకేఆర్ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం. అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన సిపిఐ ఎంఎల్ ప్రజాపంత జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.